కాంగ్రెస్ మేనిఫెస్టోపై ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతున్నాయి. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రజల సొమ్మును ముస్లింలకు పంచేందుకు సిద్ధమవుతోందని ఇటు రాజస్థాన్ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. అదే అంశంపై ప్రధాని మోదీ ఇక ప్రతిరోజు ఏదో ఒక వ్యాఖ్య చేస్తూనే ఉన్నారు. తాజాగా అలీగఢ్లో జరిగిన ఎన్నికల సభలో ఏకంగా కాంగ్రెస్ మేనిఫెస్టోలోనే ఈ విషయం ఉందన్నారు. మీరు కష్టపడి సంపాదించుకున్న సొమ్ము మీద, సంపద మీద వారికి కన్నుపడిందని, తమ ప్రభుత్వం వస్తే ఒక్కో వ్యక్తి ఎంత సంపాదిస్తున్నాడు, ఎంత ఆస్తి ఉంది, ఎన్ని వాహనాలు ఉన్నాయి, ఇటు ఎన్ని ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నాయి అనేది మొత్తం కూడా దర్యాప్తు జరుపుతామంటూ కాంగ్రెస్ యువరాజు చెబుతున్నారని, ఈ సంపదనంతా ప్రభుత్వం స్వాధీనం చేసుకుని పునఃపంపిణీ చేస్తుందని వారి ఎన్నికల మేనిఫెస్టోలోనే ఈ విషయం ఉందంటూ మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే మహిళల వద్ద ఉన్న బంగారాన్ని కూడా, చివరికి మంగళసూత్రాలను కూడా కాంగ్రెస్ వాళ్ళు వదిలిపెట్టరని, దాని గురించి కూడా సమాచారం సేకరించి పంచి పెడతారంటూ ఈ విషయం కూడా ఆ పార్టీ మేనిఫెస్టోలో ఉందంటూ మోదీ చెప్పారు. అయితే ప్రధాని స్థాయి వ్యక్తి హిందూ ముస్లిం అంటూ ప్రజల మధ్య విభజన తెచ్చే విధంగా మాటలు మాట్లాడడం ఏమిటన్న చర్చ పెద్ద మొత్తంలో దేశంలో నడుస్తూ ఉంది. అయితే ఇప్పటికే ఈ అంశంపైన కాంగ్రెస్ నేతలు కూడా ఎలక్షన్ కమిషన్కి అయితే ఫిర్యాదు చేశారు. అయితే ప్రధాని మోదీ చెప్తున్నట్లుగానే ఇటు కాంగ్రెస్ మేనిఫెస్టోలో ప్రజల సంపదను మొత్తంగా ప్రభుత్వం స్వాధీనం చేసుకొని నిజంగా పునఃపంపిణీ చేస్తామని ఉందా, ఏముందనేది ఒకసారి ఆ మేనిఫెస్టోలో చూద్దాం. ఇది కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన న్యాయపత్ర పేరుతో విడుదల చేసిన మేనిఫెస్టో. ముఖ్యంగా సోషల్ జస్టిస్ అనే అంశం తీసుకుంటే ఇందులో నంబర్ 1 కావచ్చు, ఆ తర్వాత 7th ఏముంది అనేది చూద్దాం. ఎందుకంటే ఈ రెండిట్లో ఉన్న అంశాలనే కోడ్ చేస్తూ వీటిని చూపిస్తూ ఇప్పుడు ప్రధాని మోదీ మాట్లాడుతూ ఉన్నారు. నిజంగా ప్రధాని మోదీ మాట్లాడినట్లుగా ఉందా, లేదంటే వేరే విధంగా ఏముంది ఈ మేనిఫెస్టోలో అనేది ఒకసారి చూద్దాం. Congress will conduct a nationwide socio-economic and caste census to enumerate the castes and subcastes and their socio-economic conditions. Based on the data, we will strengthen the agenda for affirmative action అని చెప్పి ఉంది. సో ఇదొక అంశం. తర్వాత 7th ఏముంది? Congress will establish an authority to monitor the distribution to the poor of government land and surplus land under the land ceiling acts అని ఉంది. సో ఈ 2 పాయింట్లను చూపించి మొత్తంగా ప్రధాని మోదీ అయితే ఇప్పటివరకు మాట్లాడుతూ వస్తున్నారు. ఇందులో ఏం పెట్టారంటే న్యాయపత్ర పేరుతోని ఇది విడుదలైందనేది మనకి చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అందులో దేశంలో వివిధ కులాల, ఉపకులాల సామాజిక ఆర్థిక పరిస్థితులను అంచనా వేయటానికి వీలుగా దేశవ్యాప్త సామాజిక ఆర్థిక కులగణన జరుపుతామని, ఆ సర్వేలో వెల్లడైన అంశాల ఆధారంగా సంక్షేమ అజెండాను బలోపేతం చేస్తామని కాంగ్రెస్ మేనిఫెస్టోలో స్పష్టం చేసింది. అదే అధ్యాయంలో ఇచ్చిన పలు హామీల్లో ఇంకోటి ఎలా ఉందో ఒకసారి చూద్దాం. అదేంటంటే ఇప్పుడు నేను చెప్పినట్లుగా 7th పాయింట్ ఇది. కాంగ్రెస్ విల్ ఎస్టాబ్లిష్ అన్ అథారిటీ టు మానిటర్ ద డిస్ట్రిబ్యూషన్ టు ద పూర్ ఆఫ్ గవర్నమెంట్ ల్యాండ్ అండ్ సర్ప్లస్ ల్యాండ్ అండర్ ద ల్యాండ్ సీలింగ్ యాక్ట్స్. అది ప్రభుత్వ భూములు, మిగిలిన ఉన్న అదనపు భూములను ల్యాండ్ సీలింగ్ యాక్ట్ కింద నిరుపేదలకు పంచడానికి ఒక సాధికార సంస్థను నెలకొల్పుతామని తెలిపింది. ఈ హామీలు ఇవ్వడానికి ముందు ఇటు దేశంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులను కాంగ్రెస్ మేనిఫెస్టో మొత్తంగా చర్చించింది. ఇది మనకి చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అంటే అందరికీ సంబంధించిన ప్రజల సొమ్మును ముస్లింలకు పంచిపెట్టబోతున్నారంటూ ఏదైతే కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇచ్చింది ఒక రకంగా ఉంటే అది ఇంకో రకంగా ప్రజలకు ప్రొజెక్ట్ చేస్తోంది బీజేపీ అనేది ఇప్పటికే చాలా స్పష్టంగా కాంగ్రెస్ నేతలు కూడా ఈ విషయం పైన ఇప్పటికే ఎలక్షన్ కమిషన్కు ఫిర్యాదు చేసిన సందర్భాన్ని అందరికీ తెలిసిందే. ప్రపంచ ఆకలి సూచీలో ఉన్న 125 దేశాల్లో భారత్ 111వ ర్యాంకులో ఉంది. యూపీఏ 10 ఏళ్ల హయాంలో దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు సగటున 6.7% కాగా మోదీ 10 ఏళ్ల పాలనలో సగటున 5.9% పడిపోయింది. మరోవైపు దేశంలో కుల వివక్ష ఇప్పటికీ కొనసాగుతోంది. దేశ జనాభాలో బీసీ, ఎస్సీ, ఎస్టీల వాటా దాదాపు 70% ఉన్నా ఇటు ఉన్నత ఉద్యోగాలు, సేవలు, వ్యాపారాల్లో వారి ప్రాతినిధ్యం చాలా తక్కువనే చెప్పాలి. ఇటువంటి అసమానతలు, పుట్టుకతో కూడిన వివక్ష, సమాన అవకాశాల నిరాకరణను ఏ ఆధునిక ప్రగతిశీల సమాజం కూడా సహించకూడదు. ఈ అసమానతలను తొలగించడానికి కాంగ్రెస్ కృషి చేస్తుందని మేనిఫెస్టోలో పేర్కొన్నారు. దీంతో పేర్కొన్న పలు సామాజిక ఆర్థిక సంక్షేమ చర్యల్లో ఒకటి సామాజిక ఆర్థిక కులగణన. అయితే దీంట్లో ఎక్కడా కూడా ప్రజల సంపదను లెక్కించి పునఃపంపిణీ చేస్తామని చెప్పలేదు. కానీ ప్రధాని మోదీ కాంగ్రెస్ మేనిఫెస్టోలో లేని విషయాన్ని ప్రజలకు చెప్పడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇక ముస్లింలకు దేశ సంపదను పంచుతారని మోదీ అంతకుముందు చేసిన వ్యాఖ్యలో కూడా
వాస్తవం ఎంతన్నది కూడా ముందుకు వస్తోంది. 2006లో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ చేసిన ఓ ప్రసంగాన్ని ఉదహరిస్తూ మోదీ ఈ కామెంట్ చేశారని చెప్పాలి. జాతీయ అభివృద్ధి మండలి 52వ సమావేశంలో సమిష్టి ప్రాధాన్యతలు అనే అంశంపైన మన్మోహన్ సింగ్ ప్రసంగిస్తూ బీసీ, ఎస్సీ, ఎస్టీలు, మైనారిటీలు, మహిళలు, పిల్లల అభ్యున్నతికి పథకాలు చేపట్టాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. అభివృద్ధి ఫలాల్లో మైనారిటీలకు, ముఖ్యంగా ముస్లింలకు తగిన వాటా లభించేలా చర్యలు చేపట్టాలని, వనరుల్లో వారికి తొలి ప్రాధాన్యం ఉండాలన్నారు. దీనిపై అప్పట్లోనే వివాదం చెలరేగడంతో అప్పుడే ప్రధాని కార్యాలయం వివరణ ఇచ్చింది. వనరులపై తొలి ప్రాధాన్యం ముస్లింలకు మాత్రమే కాదని, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మహిళలు, పిల్లలు, మైనారిటీలందరికీ ఉండాలని ప్రధాని ఉద్దేశమని స్పష్టం చేసింది. ఈ వివరణను పక్కన పెట్టి మోదీ తాజాగా స్పందిస్తూ కాంగ్రెస్ ముస్లింలకు దేశ ప్రజల సంపద పంచనుందని వ్యాఖ్యానించారంటూ విమర్శలు వస్తున్నాయి.